హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నేహా శర్మ డైరీస్. ఈ రోజు మన అందరికి ఎంతగానో ఉపయోగపడే మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. సమ్మర్ వచ్చేసింది కదా, అందరము బయట ఎక్కువగా జ్యూసెస్ డ్రింక్స్ తాగుతూ ఉంటాము. కానీ అవంత మంచిది కాదు. ఇంట్లోనే ఈజీగా ఈ సీజన్ లో ఎక్కువగా మరియు చవకగా దొరికే మామిడి పండ్లతో ఇంట్లోనే మజాని తయారు చేసుకోవచ్చండి. 3 నెలల వరకు స్టోర్ చేసుకుని మనము ఈ మామిడి పండ్ల ఫ్లేవర్ ని ఎంజాయ్ చేయొచ్చు. అది ఎలాగో చూపిస్తాను. దీనికోసం ఒక పచ్చి మామిడికాయ 3 బాగా పండిన మామిడి పండ్లని తీసుకోవాలండి. పెద్దవైతే 2 తీసుకోండి, మీడియం సైజ్ అయితే వీడియోలో చూపిస్తున్నట్లు 3 తీసుకుంటే సరిపోతుంది. ఈ పచ్చి మామిడికాయ అనేది నేను బంగినపల్లి తీసుకుంటున్నానండి. మీరు ఏ రకమైన తీసుకోవచ్చు. మామిడిపళ్ళు కూడా మీరు ఏ రకమైన తీసుకోవచ్చు. కాకపోతే పీచు తక్కువగా ఉన్న తీసుకుంటే మనకి మంచిగా ఫిల్టర్ చేసుకునే టైంలోని కొంచెం హెల్ప్ అవుతుందండి. ఈ పచ్చి మామిడికాయని నీట్గా వాష్ చేసుకొని పైన పొట్టంతా నీట్గా తీసేసి వీడియోలో చూపిస్తున్నట్లు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మరీ పెద్దగా వద్దు, అలాగని చిన్నగా వద్దు, మీడియం సైజులో కట్ చేసుకుంటే మనకి కుక్ చేసినప్పుడైనా గ్రైండ్ చేసినప్పుడైనా ఈజీగా ఉంటుందండి. ఈ మామిడి పండ్లను పైన తొక్క తీయగలిగితే తీయండి, లేదు తీయలేము అనుకుంటే మాత్రము ఇంకొక పద్ధతిలోని వీడియోలో చూపిస్తున్నట్లు గుజ్జును కట్ చేసుకొని వేసేసుకుంటే సింపుల్గా ఈ గుజ్జు అనేది మనకు వచ్చేస్తుందండి, సపరేట్ అయిపోతుంది పండు నుంచి. మీకు ఏది ఈజీగా అనిపిస్తే ఆ పద్ధతిలోని ఈ మామిడి పండ్ల నుంచి గుజ్జునైతే సపరేట్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా మామిడికాయని మామిడి పండ్లని ముక్కలుగా కట్ చేసుకుని రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకోండి. ఇక్కడ నేను మామిడి పండ్ల స్వీట్నెస్ తగ్గట్టుగా షుగర్ని యాడ్ చేసుకుంటున్నానండి. నేను తీసుకున్న మామిడి పండ్లు స్వీట్ చాలా ఎక్కువగా ఉన్నాయండి, అందుకే షుగర్ని 1 కప్పు మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను. మీరు తీసుకున్న పండ్లలో స్వీట్ తక్కువగా ఉన్నట్లయితే 1.5 కప్పు షుగర్ని తీసుకోండి. ఇందులోకి నేను కప్పు షుగర్కి 1/2 కప్పు వాటర్ని వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లోని కరిగించుకుంటున్నానండి. ఇది కరిగిన తర్వాత మనకి జిగటగా అవ్వాలండి, అంటే లేత తీగపాకం రావాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, తీగపాకం అయితే రాలేదు, అందుకే మరొక్క నిమిషము ఉడికించిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి లేత తీగపాకం ఎలా వచ్చిందో. ఈ విధంగా వచ్చినప్పుడు మనం కట్ చేసుకున్న మామిడి పండ్ల ముక్కల్ని వేసుకోవాలండి. ఇప్పుడు మనము ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఒకసారి కలుపుకోండి. ఈ విధంగా ఈవెన్గా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకుంటున్నానండి. ఈ వెనిగర్ వేయడం వల్ల మనకి మజా జ్యూస్ అనేది స్టోర్ ఉండడానికి మనకి హెల్ప్ అవుతుంది. కాబట్టి 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకోండి. వెనిగర్ లేనట్లయితే 1 టేబుల్ స్పూన్ లెమన్ వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అన్ని మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని మూత పెట్టేయండి. మరొక నిమిషం తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి చెక్ చేయండి. మామిడికాయ అనేది మనకి మెత్తగా అవ్వాలి. చూసారు కదా, ఇక్కడ నేను చెక్ చేస్తున్నాను, మెత్తగా అవ్వలేదు, ఇంకా గట్టిగానే ఉంది మొక్క అనేది. ఇప్పుడు కలుపుకొని మళ్ళీ మూత పెట్టేయండి. నేను మళ్ళీ 1 నిమిషం తర్వాత లో ఫ్లేమ్లోనే కుక్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ మనకి పచ్చి మామిడికాయ ముక్క అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. అంటే మనం చేత్తో నలిపితే మెత్తగా తగులుతుందండి ముక్క అనేది. ఇప్పుడు మనకి ఈ మామిడి పండ్ల ఫ్రూటీ అనేది రెడీ అయినట్లండి. ఈ విధంగా మనకి పచ్చి మామిడికాయ మెత్తగా అవ్వాలి. అప్పుడు స్టవ్ ఆపేసి పక్కకు దించేయండి. ఇది పూర్తిగా చల్లారాలండి. చూడండి, పూర్తిగా చల్లారిపోయింది. ఈ విధంగా చల్లారిన తర్వాత కొంచెం గట్టిగా అవుతుందండి. అప్పుడు దీన్ని మనము ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలండి. మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నట్లయితే 2 భాగాలుగా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ కేజీ పండ్లకే తీసుకున్నాను కాబట్టి ఒకేసారి వేసిస్తున్నాను. ఈ కడాయిలోని మరి కొంచెం వాటర్ వేసి కలుపుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఈ వాటర్ అనేది మనకి యూజ్ అవుతుంది. చూడండి, మామిడి పండ్ల పేస్ట్ అనేది ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ముక్కలు అనేవి మనకి ఎక్కడా తగలకూడదండి, ఈవెన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక గిన్నె తీసుకొని దానిపైన జిక్కి పెట్టుకోండి. ఈ మ్యాంగో పేస్ట్ని మనము గరిటతో కలుపుతూ ఉంటే కిందకి గుజ్జు అనేది దిగుతుందండి, అంటే పీచు లాంటిది పైన ఉండిపోతుంది. ఇది మనకి బాగా థిక్గా ఉంది కాబట్టి కిందన ప్యూరీ దిగడానికి కొంచెం టైం పడుతుందండి. కాబట్టి ఇందులోకి మనము కాచి చల్లార్చుకున్న వాటర్ని యాడ్ చేసుకోవాలండి. అప్పుడు మనకి ఈ మ్యాంగో నుంచి ప్యూరీ అనేది ఈజీగా సపరేట్ అయిపోతుంది. చూసారు కదా, ఈ వాటర్ని గుజ్జులోకి కలిపేసి గరిటతోని మనము ఈ విధంగా కలుపుకున్నట్లయితే కిందకి ఆ మ్యాంగో ప్యూరీ అనేది ఈజీగా సపరేట్ అయిపోతుందండి. థిక్గా ఉంటే పేస్ట్ అనేది కిందకి దిగడానికి కష్టమవుతుంది కాబట్టి ఇందులోకి కాచి చల్లార్చిన నీళ్లను యాడ్ చేయాల్సి ఉంటుందండి. కాబట్టి ముందుగానే నీళ్ళని వేడి చేసుకొని చల్లారి పెట్టుకొని రెడీగా ఉంచుకోండి. చూడండి, మనం ఈ విధంగా ప్యూరీని సపరేట్ చేసిన తర్వాత పైన ఈ పిప్పిలాంటిది ఎలా సపరేట్ అయిపోయిందో చూసారు కదా. కింద గుజ్జు చూడండి ఎంత నీట్గా ఉందో, చాలా సాఫ్ట్గా వస్తుందండి ఈ విధంగా ఫిల్టర్ చేసిన మ్యాంగో ప్యూరీ అనేది. చూసారు కదా, ఫ్రూటీ అయితే మనకి రెడీ అయిపోయిందండి. ఈ పిప్పిని పడేయకండి, మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లోకి వేసుకొని
కాచి చల్లార్చిన వాటర్ని యాడ్ చేసుకోండి. 1 కప్పు వరకు. అంటే మీకు థిక్నెస్ ఎక్కువగా ఉందనుకుంటే ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకోండి, పల్చగా ఉంటే తక్కువ వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇందాక కడిగిన వాటర్ ఉన్నాయి కదా, మ్యాంగోస్ని ఉడకపెట్టినవి, ఆ వాటర్ని మిక్సీ జార్లోకి వేసేసేయండి. ఈ వాటర్ మీకు సరిపోవనుకుంటే మరి కొంచెం కాచి చల్లార్చిన నీళ్ళని యాడ్ చేసుకోండి. ఇప్పుడు గరిటతోని కలుపుకోవాలండి, లేదంటే అలాగనే మనము మిక్సీ పైన పెట్టేసామంటే మిక్సీ పెట్టినప్పుడు తుల్లిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఒకసారి మిక్స్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, గ్రైండ్ చేసిన తర్వాత కూడా మనకి థిక్ పేస్ట్ లాగా వస్తుంది. మరి కొంచెం ఆ మిక్సీ జార్ కప్పు ఉంటుంది కదా, కడిగిన వాటర్ని వేసుకోండి అందులోకి. ఇప్పుడు మరొకసారి గరిటతో కలిపేసి ఆ జిక్కిలోకి వేసుకోండి. ఇప్పుడు ఈజీగా మనకి ఈ మ్యాంగో నుంచి ప్యూరీ అనేది సపరేట్ అవుతుందండి. ఎందుకంటే పైన మనము కొంచెం వేసింది పల్చగా ఉంది కాబట్టి. అయినా సరే చాలా థిక్గా వస్తుందండి ఈ మ్యాంగో ఫ్రూటీ అనేది. చూసారు కదా, గరిటతో ఈ విధంగా కలుపుతూ ఉంటే ఈజీగా ప్యూరీ అనేది సపరేట్ అయిపోతుంది. చూడండి, మనకి మజా అయితే రెడీ అయిపోయిందండి. ఎంత సాఫ్ట్గా థిక్గా చాలా బాగుంది కదండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. బయట కొన్న వాటికంటే చాలా బాగుంటుందండి హోమ్ మేడ్ మజా అనేది. మరి పల్చగా వద్దు, అలాగని థిక్గా వద్దు. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఈ మజాని స్టోర్ చేయడానికి గాజు బాటిల్ని తీసుకుంటున్నానండి. ఇది లేకపోతే ప్లాస్టిక్ బాటిల్ అయినా సరే తీసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసిన మజాని ఫ్రిడ్జ్ లో మనం 3 నెలల వరకు స్టోర్ చేసుకుని హ్యాపీగా తాగొచ్చండి. ఈ జ్యూస్ ని మనం గ్లాస్ లో సర్వ్ చేసుకునేటప్పుడు ఇది చాలా థిక్ గా ఉంటుంది కాబట్టి కొంచెం కూల్ వాటర్ ని యాడ్ చేసుకుని తీసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి. మనం ఈ విధంగా మామిడి పండ్లతో మజాని తయారు చేసుకుని ఇంట్లో పెట్టుకున్నామంటే ఇంటికి గెస్టులు వచ్చినప్పుడు చాలా ఈజీగా అప్పటికప్పుడు ఇంట్లో ప్రిపేర్ చేసిన ఈ మజాని వాళ్ళకి ఇచ్చినట్లయితే చాలా ఇష్టంగా తాగుతారండి. ఎందుకంటే ఇంట్లో చేసిన మజా కాబట్టి. టేస్ట్ కూడా అద్భుతమండి, ఇంకా మాటలు లేవు, అంతా బాగుందండి. ఇందులో మనం ఎలాంటి కెమికల్స్ అనేవి యాడ్ చేయలేదు, చాలా హెల్దీగా ప్రిపేర్ చేసాం కాబట్టి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎలాంటి డౌట్ లేకుండా హ్యాపీగా తీసుకోవచ్చండి. బయట మార్కెట్లో ఎన్నెన్నో కెమికల్స్ యాడ్ చేస్తూ ఉంటారు కాబట్టి బయట మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఈ సమ్మర్లో మనకి మామిడి పళ్ళు అనేవి చాలా చవకగా దొరుకుతాయి కాబట్టి ఇంట్లోనే మజాని ప్రిపేర్ చేసుకొని తాగండి. మరి తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. అలాగే ఈ హెల్దీ హోమ్ మేడ్ మజాని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేహా శర్మి డైరీస్.